450 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన జామియా మసీదులో ఈరోజు వినుకొండలో ముస్లిం సోదరులతో కలిసి ఈరోజు నమాజ్లో పాల్గొనడం జరిగింది. అది కూడా పవిత్ర రంజాన్ సీజన్లో ఈరోజు పాల్గొనడం జరిగింది, మాసంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఏదో రకంగా ముస్లిం సోదరులతో కలుస్తూనే ఉన్నాం. కలిసిన ప్రతి దగ్గర కూడా ముస్లిం సోదరులు చాలా చక్కని విషయాలు తీసుకురావడం జరిగింది. ముందుకి మాకు కావాల్సిన 4% రిజర్వేషన్, మేము అభివృద్ధి చెందాలి, మా పిల్లలు చదువుకోవాలి, మేము వ్యాపారస్తులుగా ముందుకు వెళ్ళాలి, మా వ్యాపారాలు అలాగే మా కుటుంబాలు బాగుపడాలి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. పొద్దు నుంచి కలిసిన వారందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా దానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో దాన్ని పాజిటివ్గా వచ్చేదానికి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఎటువంటి అపోహలు, ఎటువంటి దుష్ప్రచారాలు దయచేసి నమ్మమాకమని తెలియజేస్తూ ఉన్నాము. కోర్టు నుండి చట్టబద్ధంగా కూడా దానికోసం చంద్రబాబు గారి ప్రభుత్వం పోరాడుతుంది, అమలు చేస్తుంది 4% రిజర్వేషన్ అనేది. అలాగే గతంలో ఏ సంక్షేమ పథకాలు అయితే 2014లో అమలైనయో అవన్నీ మళ్ళీ ఈరోజు జగన్ పాలన రద్దయిన వాటిని మళ్ళీ చంద్రబాబు గారి పాలన రాబోతుంది, దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి విదేశీ విద్య అన్నీ కూడా మళ్ళీ కల్పిస్తాము ముస్లిం సోదరులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు అభివృద్ధి వెనకాలే ఉంటారు. ఈరోజు అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ముస్లిం సోదరులు 90% మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.